హాయ్ వ్యూవర్స్, 4వ తరగతి చదువు ఆనందించు పిల్లల్లారా రారండి. తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. ఇది ఆనందించడం కోసమే ఈ యొక్క పద్యాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఏం చేస్తున్నారు? చక్కగా వచ్చేసి వర్షం పడుతూ ఉంది. దాంట్లో వచ్చేసి రకరకాలైనటువంటి రంగురంగుల పడవలు చేసి దాంట్లో వదులుతూ ఉన్నారు అన్నమాట. కాగితపు పడవల్ని వదులుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా చేశారా ఈ విధంగా? రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులను ఎక్కి వస్తున్న పడవలు చేయగా రారండి. మబ్బులు వచ్చేసి వస్తూ ఉన్నాయి, వర్షం పడేటట్టు ఉన్నది, మనము పడవలు చేద్దాం రండి. సముద్రాలను నింపుకొని మేఘాల్లోని దాచుకొని చిటపట చినుకుల రూపంలో మురిపెంగా వస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క వర్షం అనేటువంటిది ఏ విధంగా పడుతుంది? మనకు ఎండలు బాగా ఎక్కువగా కాసినప్పుడు ఎండల్లో సముద్రంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని అది వచ్చేసి ఎక్కడైతే చల్లగాలిగా ఉంటుందో మేఘాలు వచ్చేసి ప్రయాణం చేస్తూ ఉంటుంది, మేఘాలు కదులుతూ ఉంటుంది. ఎక్కడైతే చల్లగాలి వీస్తుందో అక్కడ వచ్చేసి వర్షం అనేటువంటిది పడుతుంది. ఈ విధంగా వచ్చేసి వర్షం అనేటువంటిది మనకు కురుస్తుంది, మంచినీటిగా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఉప్పు నీటిని మార్చి మంచినీటిగా మారుస్తుంది. ఆనందాలే హద్దులుగా ఆడుకుందాం రారండోయ్, మనమందరము ఆనందంతో మనమందరం కలిసి ఆడుకుందాము, పిల్లలందరూ రండి అంటున్నారు. కుండపోతగా కురుస్తూ వాగులు వంకలు దాటుతూ చెరువులు కుంటలు నింపుతూ మీ ఇళ్ల ముంగిటకొస్తున్నా. అంటే వాగులు వంకలు బాగా వర్షం పడుతూ ఉంది, మొత్తం చెరువులు అన్నీ నిండిపోతూ ఉన్నాయన్నమాట. నింపుతూ మీ ఇండ్ల వాకిట్లకి వస్తూ ఉన్నాను, మీ ఇంటిని కూడా నింపడానికి వస్తున్నాను. అంటే ఇల్లు మునిగిపోవడం కాదు, ఇంటిలో మంచినీళ్లు నింపడానికి వస్తున్నాను అని చెప్పేసి. మనం ఏం చేయాలి? ఇంట్లో వచ్చేసి మనము వర్షపు నీటిని దాచుకునే దానికోసంగా మనము ఆ యొక్క వర్షపు నీటిని మనము పైపుల ద్వారా వచ్చేసి ఒక పెద్ద గుంట తవ్వి దాంట్లో వచ్చేసి దాచుకునేదానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ నీరు నిల్వ ఉన్నప్పుడు అంటే భూమిలో నిలిచినప్పుడు ఆ ప్రాంతంలో వచ్చేసి ఎక్కువ నీరు అనేటువంటిది మనకు వస్తూనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండిపోకుండా, అంటే భూమి ఎండిపోకుండా వర్షం నీళ్ళు పైకి మనకు పంపుల ద్వారా వస్తుందన్నమాట. సంతోషంగా గంతులు వేస్తూ చిందులు వేయగా రారండోయ్. సంతోషంగా పిల్లలు ఏం చేస్తారు? గంతులు వేస్తారు, చిందులు వేస్తారు, డాన్సులు వేస్తారు, ఎగురుతారు, గెంతుతారు, ఇవన్నీ చేస్తారనమాట. ఏ విధమైనటువంటి పడవలు చేస్తున్నామో ఎరుపు, పసుపు, నీలం, పచ్చ, మెరుపు కాగితాలతో బట్టి భలేగా పడవలు చేస్తూ వర్ణశోభితం చేద్దాము. అంటే రంగురంగుల కాగితాలు మనకు దొరుకుతూ ఉంటాయి. మనము స్కూళ్ళల్లో మనము వర్క్ చేసేటప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క పేపర్లు అనేటువంటిది మన దగ్గర ఉంటుంది, బ్యాగుల్లో ఉంటుంది. ఆ యొక్క పేపర్లను రకరకాలైనటువంటి ఎలాంటి రంగులు ఎరుపు, పసుపు, నీలము, పచ్చ రంగుల్లో వచ్చేసి కాగితాలను వచ్చేసి పడవలని చేస్తూ వర్ణశోభితము చేద్దాము. వర్ణము అంటే ఏంటి? రంగు అనమాట. రంగురంగుల పడవలని వదులుదాము. కలిసిమెలిసి మీరంతా సందడి చేయంగా రారండోయ్, మనం అందరము కలిసిమెలిసి ఉందాము, అందరము సందడి చేద్దాం రండి. రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్ అనేటువంటిది పాట పాడుతూ ఉన్నారనమాట.